నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం. మాజీ ప్రధానమంత్రి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసులో ఆమెకు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢాకా కోర్టు సంచలన తీర్పిచ్చింది. 2024 ఆగస్టులో దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆమె పైన వచ్చినటువంటి మొదటి భారీ శిక్ష ఇదే. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి హసీనాను బంగ్లాదేశ్కు రప్పించడానికి ఈ తీర్పు ఆయుధంగా మారుతుందా? అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి? ఈ తీర్పు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇండియాలో ఉన్నటువంటి ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆమె పైన నమోదైనటువంటి అనేక కేసుల్లో ఒక కీలకమైనటువంటి కేసులో తాజాగా ఈ తీర్పు వచ్చింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో బంగ్లాదేశ్లోని ఒక ప్రత్యేక న్యాయస్థానం షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమెను ప్రస్తుతం కోర్టులో విచారణకు హాజరు కానందున ఆమెను పరారీగా పరిగణిస్తూ ఆమె గైర్హాజరీతో ఈ తీర్పును వెల్లడించింది. 2024లో జరిగినటువంటి విద్యార్థి ఉద్యమం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం హసీనా హయాంలో జరిగినటువంటి అవకతవకలపైన విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ తీర్పు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఢాకాలోని స్పెషల్ జడ్జి కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హసీనా కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టుల్లో నిధులు మళ్లించడం, ట్రస్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి హసీనాకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా భారీ జరిమానాను కూడా విధించారు. నిందితురాలు కోర్టులో లేకపోయినా విచారణ ప్రక్రియ పూర్తి చేసి శిక్షను ఖరారు చేయడం బంగ్లాదేశ్ చట్టాల్లో ఉంది. గతంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరిగి హసీనా వంతు వచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు భారత్కు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగినప్పుడు షేక్ హసీనా భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్షను వేసింది కాబట్టి నేరస్తురాలిని మాకు అప్పగించండి అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 2 దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం కూడా ఉంది. అయితే రాజకీయ కారణాలతో వేసేటువంటి శిక్షలకు ఈ ఒప్పందం వర్తించదని భారత్ వాదించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దీంతో దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతలు పెరిగేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఈ తీర్పుపై బంగ్లాదేశ్లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇది న్యాయం గెలిచిన రోజు అని, నియంతృత్వానికి చరమ గీతం పాడామని ప్రస్తుత ప్రభుత్వ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, తప్పుడు కేసులో ఇరికించారని హసీనా న్యాయవాదులు, ఆమె యొక్క మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆమె తిరిగి వచ్చి న్యాయ పోరాటం చేస్తారని కూడా అంటున్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా చక్రం తిప్పినటువంటి షేక్ హసీనా ఇప్పుడు స్వదేశంలో అడుగు పెడితే జైలుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఈ 10 ఏళ్ల జైలు శిక్షతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు బంతి భారత కోర్టులో ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా అప్పగింత కోరితే ఢిల్లీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.